టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ లార్డ్. అలాగే దేవునికి కూడా కృతజ్ఞతలు. చాలా చాలా దేవునికి కూడా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అందరికీ మరి ఒకసారి ప్రైజ్ లార్డ్. దీపక్క మీరు ప్రేయర్ చేయండి అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనం కళ్ళు మూసి కూడా ప్రార్థన చేసుకున్నాము. పరిశుద్ధ మహోన్నతుల సర్వోన్నతుల సర్వ సృష్టికర్త సర్వాధికారినికి వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసయ పొద్దు నుంచి వరకు కూడా ప్రభా మమ్మల్ని కాశీ కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి. కృతజ్ఞతలు ఏసయ స్తుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా మీకే చెరును కాక తండ్రి దేవాయచ ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రార్థిస్తుండగా తండ్రి మరి నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచని ప్రభా. తండ్రి మీరు సెలవిచ్చిన ప్రభా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ మీరు ఉంటారని సెలవిచ్చిన దేవుడో ప్రభా. మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతున్నాం తండ్రి. నీ యొక్క పరిశుద్ధాత్మచేత మాకు ఇక్కడ నడిపింపు దయచేసినావు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఎస్యా నీ యొక్క కృప వెంబడి కృప మా అందరికి అనుగ్రహించండి. నీ యొక్క కనికరంలో మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాయపడమని ప్రార్థిస్తున్నాం ఎస్సయ్య. దేవాయచు ప్రభా ఈ ప్రార్థనలంతట్లో కూడా ప్రభా గొప్ప విజయం అనుగ్రహించండి. ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభా ఈ యొక్క ప్రార్థనలు ఎవ్రీథింగ్ కూడా ప్రభా మీరు కొనసాగిస్తున్నందుకు దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా మా ముందు మీరుండి నడిపిస్తున్న దేవుడు కాబట్టి ప్రభా గొప్ప విజయం అనుగ్రహిస్తున్నారు తండ్రి. దాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు తండ్రి. దేవాయసు ప్రభా మేమంతా యుద్ధంలో ఉన్నవారేం కాబట్టి ప్రభా ఆ యొక్క యుద్ధంలో ప్రభా మేము విజయం పొందాలంటే ప్రభా ప్రతి బిడ్డ కడవరి వర్షం పొందుకోవాల్సిందేనైనా ఏసాని యొక్క ఆత్మచితం అందరిని నింపండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా ప్రతి బిడ్డని ప్రభా మీరు గాలం వేసుకొని సంధికే లాక్కరమ్మని ప్రార్థిస్తాం తండ్రి. ఏ బిడ్డ ఆగిపోవడానికి వీలేదు ప్రభా. ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకోవాలి, నీ సన్నిధికి రావాల్సిందే ప్రభా. ఎందుకంటే ప్రభా ఇంత మంచి అవకాశం మాకు అనుగ్రహించినారు. ఎన్ని మర్మాలు మీరు మాకు బయలుపరిచారు తండ్రి ప్రతి విషయంలో. కాబట్టి ప్రభా అవన్నీ మేము నేర్చుకోవాలా, ప్రతిదీ మేము పాటించే వారిలాగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్న తండ్రి. దేవాయచ ప్రభా రాలేని పరిస్థితులు ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారిని కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా మరి ప్రతి బిడ్డను పేరు పేరున దీవించాలి, ఆశించేత నింపండి. ప్రతి సేవ జీవితాన్ని ఫలిభరితాన్ని దయచేయం ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డను దీవించాలి, ఆశించేత నింపండి ప్రభా. అదే రీతిగా ప్రభా పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మహిమ పొందమని ఈ యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపింపు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. కళ్యాణి సిస్టర్ గారు ప్రైజ్ లార్డ్. మీరు పాట పాడండి. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ప్రభు యేసుని మహిమ పరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందాము. ఏ దునియాకే లోగో ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो. ये दुनिया के लोगों ऊंची आवाज करो, गाओ खुशी के गीत, उसका गुणगान करो. इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो. याद रखोगे वही ये खुदा है, हमको ये जीवन उसी ने दिया है. उस चारगाह से हम सब ने ये हम दो सना के हमें गीत गाए. रब का तुम शुक्र करो, ऊंची आवाज करो, गाओ खुशी की गीत, उसका गुणगान करो. इबादत करो उसकी, इबादत करो, इबादत करो उसकी, इबादत करो. नाम खुदा वन कितना मुबारक, मेरा खुदा वन कितना भला है. रहमत है उसकी नदियों पुरा है, वफा का अज़ल से
వాయిస్ కట్ అవుతుంది సిస్టర్, కట్ అయింది. వినిపించిందా సిస్టర్? వాయిస్ కట్ అయింది సిస్టర్ ఇప్పుడు లాస్ట్ లో. అదే వినిపించింది, లోనేనా? లాస్ట్ లో కట్ అయింది. నాది నెట్వర్క్ కట్ అయింది. ఓకే ఓకే ఓకే, మీరు క్యారీ చేయండి. ఓకే. మన మధ్యలో మనకు రూపస్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తాడు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు వాక్యం అందించండి. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్. వాక్యం చూసుకున్న ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, పలకరాజు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. ఇంత మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు, సాయంకాలం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది ఉన్నారు, కుటుంబం శాంతి సమాధానం దయచేయండి. కేవలం నీ కృప, నీ ప్రేమ తండ్రి నేను ఎస్సీ ప్రభా. ఇప్పటి వరకు మేము ఊపిరి తీసుకున్నామంటే నేను ఎస్సీ ప్రభా, నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. అదే విధంగా నాయన యేసయ్య, మరి వాక్యం చెప్పబోతుండగా వింటుండగా ప్రభా, మరి మేమందరం నేర్చుకొని ఈ యొక్క వాక్యాన్ని పాటించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం తాను ప్రభా. వాక్యం చెప్తుండగా అందరు చెవికి విని నేర్చుకుంటకు సహాయం దయచేయండి. నా సొంత తలంపులు కొట్టేసి నీ యొక్క జ్ఞానము దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా నాయన యేసయ్య ప్రభా, వాక్యం ద్వారా మహిమ పొందమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజు సాయంకాలంలో నేను చెప్పబోయే పుస్తకం ఓల్డ్ టెస్ట్మెంట్ లో 37వ పుస్తకం హగ్గై కోసం మనం తెలుసుకుందాం. హగ్గై గ్రంథం కోసం మనం తెలుసుకుందాం. ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో 37వ పుస్తకము. ఇది సెకండ్ స్మాలెస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. అది రెండవ చిన్న గ్రంథం ఇది. అయితే ఇందులో 2 చాప్టర్లు 38 వర్సెస్ ఉంటాయి అంతే. ఇది మొత్తం ఈ గ్రంథం ఎందుకు రాసిరంటే, దేవుని యొక్క పనిని కోసం అంటే జీవితంలో మనం కరెక్షన్ ఏ విధంగా చేసుకోవాలో, ఎంకరేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలో ఈ యొక్క పుస్తకం రాయబడింది అనమాట. ఈ యొక్క పుస్తకము 520 BCలో రాయబడింది అనమాట. అయితే ఈ బుక్ కూడా ఎవరు రాసినారంటే హగ్గై భక్తులే రాశాను. క్లియర్ గా మనకు ఈ బుక్ ఎవరు తెలబడుతుందంటే, హగ్గై 1:1 చదివితే ఈ బుక్ ఎవరు రాశారో మనకు అర్థమైపోతుంది. చూడండి, ఇది ఈ యొక్క బుక్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ద రీబిల్ట్ ఆఫ్ టెంపుల్, ద కమాండ్ టు రీబిల్ట్ ఆఫ్ టెంపుల్, తర్వాత ద మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అండ్ హోప్. దానికోసము ఈ యొక్క బుక్ రాయబడింది అనమాట. దేవుడు ఎంచుకున్న ఈ యొక్క చిన్న ప్రవక్త, అంటే చివరి కాలంలో దేవుడు ఎంచుకున్న ఈ 3 ప్రవక్తలు ఎవరెవరు? హగ్గై, జకరియా అండ్ మలాకి. ఈ 3 ప్రవక్తల ముఖ్య ఉద్దేశము దేవుని యొక్క పరిచయము, దేవుని యొక్క అంటే ఏ విధంగా ఉండాలో, ఆ ఎంకరేజ్మెంట్, ఆ చివరి దినాల్లో మనం ఏ విధంగా ఉండాలో, దేవుడిచ్చిన వాగ్దానం మనకేంది, అవి ఏంటి అనేసి ఈ యొక్క బుక్ ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే చూడండి, ఈ గ్రంథము మనం ముందుగానే చూసుకున్నాము 2 చాప్టర్స్ డివైడెడ్ అయింది. ఆ 2 చాప్టర్స్ లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంది, దేవుడు హగ్గై ద్వారా ఏం మాట్లాడిండు, తర్వాత ఇందులో ముఖ్యమైన వ్యక్తి జెరుబాబేలు, అతని ద్వారా కూడా దేవుడు ఎటువంటి వాగ్దానం ఇచ్చినడు అనేసి మనం చూసుకుందాం. చూడండి, మొదటి నుంచి ఫస్ట్ చాప్టర్ లో 1 నుంచి 15th వర్డ్స్ వరకు కాల్ టు రీబిల్డ్ అండ్ పీపుల్స్ ఒబీడియన్స్. చూడండి, దేవునికి ఇష్టమైన అర్పణ ఏదంటో మీకు తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? దేవునికి ఇష్టమైన అర్పణ అంటే, దేవునికి ఇష్టమైన అర్పణ నీతి, నిజాయితీ, ఒబీడియన్స్. ఒబీడియన్స్ అనేది దేవునికి చాలా ఇష్టమైనది. మనం చాలా భక్తులలో చూసాం, ఒబీడియన్స్ ఉన్న వారికి దేవుడు ఎంతగా దీవించినాడు, ఆశీర్వదించినాడు. ఈ ఒబీడియన్స్ వల్ల దేవుడు ఎంతో మేలు చేసినాడు. అంటే ఒబే, దేవుని యొక్క వాక్యానికి లోబడుట, ఒబీడియన్స్, అది ముఖ్యం అన్నమాట. ఈ ఒబీడియన్స్ వల్ల వచ్చే పనులేంటి? దేవుడు ఒబీడియన్స్ చూపడం వల్ల నిన్ను చూస్ చేసుకున్నాడు అని అర్థం అక్కడ. ఈ హగ్గై భక్తుని ఎందుకు చూస్ చేసుకున్నంటే, దేవుని పట్ల నీతి నిజాయితీ కలవాడనమాట, ఒబీడియన్స్ చూపించిన వాడనమాట. ఈ యొక్క హగ్గై, ద మీనింగ్ ఆఫ్ హగ్గై ఏంటంటో తెలుసా మీకు? ద వన్ హూ సెలబ్రేట్ గాడ్స్. అంటే ఇతని యొక్క హీబ్రూ నుంచి తీయబడిన ఈ పేరు టు కీప్ ఫీస్ట్ ఆర్ టు సెలబ్రేట్ ఆర్ ఫెస్టివల్, పండుగ అనమాట. విందు లేదా పండుగ, విందు లేకపోతే ఎప్పుడు దేవుణ్ణి సెలబ్రేట్ చేసుకునేవాడు అనమాట. ఆ యొక్క మీనింగ్ ఫెస్టివల్ ఆఫ్ యెహోవా అని రాస్తుంది. అయితే
చూడండి, ఈ బుక్ హగ్గై రాసినందుకు, హగ్గై రాశాడు కదా, అది మనము ఒకటిలో ఎవరైనా తెలుగులో చదివితే నాకు కొంచెం హెల్ప్ఫుల్ గా అవుతుంది. నేను రాజు అయిన దర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గాయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడనైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడనైన యెహోషువాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. థ్యాంక్ యూ సైన్యములకు సిస్టర్. అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, చూసారా, దేవుడు యెహోవా వాక్కు చేత ఈ యొక్క బుక్ హగ్గైతో రాసిందన్నమాట. ఈ బుక్ ఎప్పుడైనా చూడండి, ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకన్నారంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత ఈ పుస్తకాలన్నీ రాయబడినాయి. మనం కొన్ని పుస్తకాలు ఎట్లుంటాయి బయట కల్పితలం వల్ల ఊహించి రాసిన పుస్తకాలు, కానీ ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ చేత రాయబడిన ఈ బుక్. ఈ బుక్స్ అన్ని మనకు ఏ విధంగా నేర్పిస్తాయి అంటే తెలుసా, స్పిరిచువల్ గా గ్రోత్ అవ్వనికి, మనము దినదిన కరెక్షన్ చేయనికి, దినదినము ఎదగనికి ఈ యొక్క పుస్తకము అవసరం. మనకు దేవుని యొక్క వాక్యము అవసరం. దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటంటే ఒబీడియన్స్ చూపడం వల్ల దేవుడు చూజ్ చేసుకున్నాడు. చూడండి, ఫస్ట్ నుంచి 15 వర్సెస్ ఏ విధంగా ఉందంటే, దేవుడు పనిని చేయలేకపోతున్నారు ప్రజలు, దేవుని యొక్క పని చేయలేకపోతున్నారు వీళ్ళంతా. దేవునికి అందుకే కోపం వచ్చి హగ్గై ద్వారా మాట్లాడి చెప్తున్నాడు అనమాట, నా పనిని మీరు ఎందుకు చేయట్లేదు, మీరు కరెక్షన్ చేసుకోలేరా, నా మాట వినట్టు ఎందుకు లేదు అనేసి దేవుడు అడుగుతున్నాడు. చూడండి, మీకు ఎంతున్నా సరిపోదు. మీరు తెలుసో తెలియకనో మనము దేవుని మార్గంలోకి వచ్చేసినాం మనం. ఎందుకంటే చూడండి, ఈ యొక్క మార్గం అంతా యుద్ధం, కష్టాలు అనుభవిస్తాం, మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వల్ల ముందుకు వెళ్తుంటాం, ఇంకా బలపడుతుంటాం. ఏదో చిన్న గాలికి మనం పోయే వాళ్ళం కాదు, చిన్న గాలి మనల్ని కొట్టలేదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క ప్రామిస్ మనకు ఉన్నది కాబట్టి ఏం చేయలేదు, చిన్నవి ఏం మనల్ని చేయలేవు. అవి ఇబ్బంది పెట్టొచ్చు, శత్రువులు మనం దాడి చేయొచ్చు, తిట్టొచ్చు, కానీ అలాంటిది ఆ విధంగా జరుగుతుంటాయి. ఎందుకంటే దేవునిలో ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ ఒక శోధనలు అనమాట. రకరకాల శోధనలు వస్తాయి, మన వీక్నెస్ పైన కొడతాయి. ఇప్పుడు మన వీక్నెస్ అనుకో, చిన్న పిల్లాడు అనుకో, ఆ వీక్నెస్ పైన కొడుతుంది. ఎందుకంటే దానికి సమయము సందర్భము తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆ సాతానుడు కూడా అక్కడ దేవుని నుంచి కిందికి వచ్చిన వాడే, గర్వంతో కిందికి వచ్చేసిన వాడు కాబట్టి వానికి అన్ని తెలుసు. వాడు ఏ విధంగా వీళ్ళని దెబ్బ కొట్టాలని ఎదురు చూస్తుంటాడు, దారిలో చూస్తుంటాడు. అయితే చూడండి, ఈ బుక్ చెప్పానుగా, ఫస్ట్ చాప్టర్ మొత్తం కరెక్షన్ కోసం రాసి ఉందని. కరెక్షన్ కోసం అంటే ఎట్లా, దేవుని యొక్క పనిని మనం చేయకపోవటం వలన మనకు ఎంతున్నా అది వ్యర్థమే. నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఒక ఆత్మను కూడా రక్షించకపోతే అది వ్యర్థమే. ఒక సువార్త కూడా చెప్పకపోతే ఇతరులకు అది వ్యర్థమే. ఎందుకంటే దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించినడు, ఓకే ఒప్పుకుంటాం. కాకపోతే దేవుని యొక్క పని చేయకపోతే ఇక్కడ వచనాలు ఎట్లా రాసింది తెలుసా, చూడండి 2 నుంచి 9 వరకు చదవండి సిస్టర్. హగ్గై మొదటి అధ్యాయము 2 నుంచి 9 వరకు చదవండి సిస్టర్. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయినా సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి.
పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరంను కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచునందుకొని యెహోవా సెలవిచ్చుచున్నాడు. విస్తారముగా కావాలనని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. చదవనా ఇంకా 10? చాలు సిస్టర్. చూడండి, సిస్టర్ క్లియర్ గా చదివిన తెలుగులో మీ ప్రవర్తన గురించి ఆలోచించండి. దేవుని యొక్క పని చేయకపోవడం వలన ఏంటి తెలుసా? మీరు ఎంత సంపాదించినా అది చినిపోయిన సంచులు వేసినట్టే. మీకు ఎన్నున్నా అది సరిపోనట్టే. మీకు ఎన్నున్నా ఆస్తులున్నా ఎన్నున్నా అది సరిపోనట్టే ఇంకా అనేసి క్లియర్ గా వాక్యం తేటగా చెప్తుంది మనకు. దేవుని యొక్క పనిని పక్కన పెడితే ఇవన్నీ మనకు ఇబ్బందులు కలుగుతాయి. అందుకే ఈ వచనం కరెక్షన్ అని చెప్తుంది. మీ యొక్క ప్రవర్తనను సరి చేసుకోండి. మనం ఆత్మీయంగా చూసుకుందాం. సరే, ఇక్కడనేమో టెంపుల్ కోసం మాట్లాడుతున్నాం. ఫస్ట్ టెంపుల్ మనకు కట్టిన ఎక్కడ కనబడుతుంది తెలుసా? సొలొమోన్ రాజు మొదటి టెంపుల్ నిర్మాణించిండు. అది ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీకు తెలుసా? 7 సంవత్సరాలు పట్టింది. దాన్ని కూడా మనం వాక్యం చూసుకుందాము. మొదటి రాజులు 6వ అధ్యాయము 38వ వచనం చూడండి. 1 Kings 6th chapter 38 verse. సిస్టర్ చదవండి కొంచెం. మధ్య అంతస్తుకు తలుపు మందిరపు కుడి పార్శ్వమున ఉండెను. మధ్య అంతస్తు గదిలో నుండి 3వ అంతస్తు గదికిని ఎక్కిపోవుటకు చుట్టూను మెట్లు చట్రముండెను. ఈ ప్రకారము అతడు మందిరమును కట్టించుట ముగించి మందిరమును దేవదారు దూలములతోనూ పలకలతోనూ కప్పించెను. మరియు మందిరమునకు చుట్టూ గదులను కట్టించెను. ఇవి 5 మూరల ఎత్తుగలవై దేవదారు దూలముల చేత మందిరముతో దిట్టముగా సంపాదింపబడెను. చాలా ఇంకా చదవమంటారు. 6:38 చదివిరా సిస్టర్? 6:38. ఒక నిమిషం. 11వ సంవత్సరము బూలు అను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితోనూ మందిరము సమాప్తమాయెను. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. చాలు సిస్టర్, థ్యాంక్ యూ. చూడండి, మొదటి మందిరము ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 7 సంవత్సరాలు పట్టిందంట. మొదటి మందిరము కట్టడానికి సొలొమోన్ రాజుకి 7 సంవత్సరాలు పట్టింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చూడండి, ఆ 7 సంవత్సరాలు అనేది ఎన్ని కష్టాలు వచ్చినాయో మనకు తెలియదు. మనకు అంటే ఆటంకాలు ఎన్ని వచ్చినాయో తెలియదు. ఎన్ని సంవత్సరాలు పట్టినాయో మనకు తెలియదు. 7 సంవత్సరాలు నిర్మించబడింది ఆ మందిరము. ఇప్పుడు సెకండ్ మందిరము జెరుబాబెల్ కట్టించినప్పుడు 5 సంవత్సరాలు పట్టింది. 5 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు ఎందుకు పట్టిందంటే ఇది 538 BC నుంచి 516 వరకు టైం తీసుకుంది. ఇది 538 నుంచి 516 వరకు యొక్క మందిర నిర్మాణము టైం తీసుకుంది. అంటే 22 ఇయర్స్ వరకు వెయిట్ చేశారన్నమాట వీళ్ళంతా. దేవుని యొక్క పని ఆగిపోయినందుకు దేవుడు కోపంగా ఉన్నారు మనుషుల మీద. నా పనిని మీరు చేస్తలే, మీ సొంతంగా మీరు ఇష్టం జీవిస్తున్నారు, మీ సొంత నిర్మాణాన్ని కట్టించుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి అప్లై చేసుకుంటే మీ పనిలో మీరు సొంతంగా ఉన్నారు, మీ ఆలోచనలు మీరే ఆలోచిస్తున్నారు, కానీ ఇతరుల కోసం ఆలోచిస్తలేరు. అంటే రాబోయే దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి కదా, దేవుని యొక్క సువార్త మీరు తెలుపబడినా ఖచ్చితంగా అడుగుతాడు. వీళ్ళకి ఈ విధంగా ఎట్లా అడిగిండో దేవుడు కూడా మనకు ఆ విధంగానే అడుగుతాడు. నువ్వు నా కోసం ఏం చేసినావు, నీకెంత అందుకే మనము మొదటి ప్రాధాన్యత ఇచ్చేది దేవుని యొక్క వాక్యానికి, దేవునికి ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు ఏం చేస్తాడంట? ఇఫ్ యు గివ్ ఇంపార్టెన్స్ టు గాడ్ ఆర్ గాడ్ వర్క్స్, గాడ్ విల్ టేక్ యువర్ వర్క్స్ ఆటోమేటికల్లీ. అంటే దేవుని యొక్క పనులకు నువ్వు మొట్టమొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు నీ పనులు ఆటోమేటిక్ గా చేస్తానంటున్నాడు. లేకపోతే దేవునికి ఇంపార్టెన్స్ చేయకపోతే ఏం రాస్తుందో తెలుసు కదా.
కరెక్షన్ చేసుకోవాలి, మీ ప్రవర్తనను కరెక్షన్ చేసుకోవాలి. 2 సార్లు వచ్చింది ఇక్కడ. యు నీడ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు ఖచ్చితంగా అడుగుతున్నాడు. అప్పట్లో దేవుని మందిరం కోసం అడిగిండు ఇక్కడ. ఇప్పుడు మన ఆత్మీయంగా చూసుకుంటే నువ్వు ఎంత మంది ఆత్మలను సంపాదించినావు, నువ్వు ఎంతమందికి సువార్త ప్రకటించినావు, ఎంతో మందికి దేవుళ్ళకు తీసుకొచ్చినావు, ఎంతమందిని నువ్వు బోర్న్ అగైన్ అంటే మారు మనసు కోసం చెప్పినావు, దేవుని కోసం చెప్పినావు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తుంది, మత్తయి సువార్త నుంచి ఈ సువార్త ప్రకటన దేవుడు నిన్ను చూజ్ చేసుకున్నాడు. ఎందుకంటే మనుషులను పట్టే జాలరులుగా నిన్ను తీర్చిదిద్దురా అన్నాడు. అది నీకు ఇచ్చిన వాగ్దానము, నీకు ఇచ్చిన ప్రామిస్ నువ్వు నెరవేర్చాలి. నువ్వు నెరవేర్చకుండా ఏం చేస్తున్నావు తెలుసా? నీ సొంత పనులకు టైంను కేటాయిస్తున్నావు. నువ్వు సొంత పనులకు నీ టైము ఎక్కువగా తీసుకుంటున్నావు. నీ సొంత పనులకు ప్రతిదీ టైం స్పెండ్ చేస్తున్నావు. నీ సొంత పనులకు ప్రతి అమౌంట్ స్పెండ్ చేస్తున్నావు. నీ సొంత పనులకు ప్రతి సమయము సందర్భము ఇస్తున్నావు. సొంత పనులకు అని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. అందుకే మీకు ఎంతున్నా అవి మీకు సరిపోవు. మీరు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచిలో వేసుకున్నట్టే. అంటే ఏమవుతుంది, ఒక్కొక్కరు చినిగిపోయిన సంచిలో వేసుకుంటే నువ్వు పైకేని సంపాదించి పెడుతుంటే కిందికేనే వెళ్ళిపోతుంది. నీకు సరిపోదు. నీకు బట్టలున్నా తృప్తి ఉండదు. దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది అక్కడ మనకు. దేవుని యొక్క పనికి ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నీ పనిని చేస్తానని క్లియర్ గా మనం చెప్తున్నాడు. చూడండి 10వ వచనము, దేవుని పనికి కాక ఇతరుల పనులకు ఇంపార్టెన్స్ ఇస్తే అది వ్యర్థమే. ఎందుకంటే చూడు, అన్యులకు ఏమాత్రం నీకు తెలియదు. అసలు వాళ్ళకు ఒకటే తెలుసు, వాళ్ళు చెప్పిన ఆ రాతి విగ్రహాలకు మొక్కడం తప్ప ఇంకా వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటాడు. కానీ నువ్వు నిజమైన దేవుణ్ణి, ఊపిరున్న దేవునికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తలేవు. అవి రాతులు వాక్యం మనకు క్లియర్ గా చెప్తుంది. అవి కళ్ళున్నా చూడలేవు, చెవులున్నా వినలేవు. దేవుడు వినేవాడు, దేవుడు చూడగలేవాడు. అతనికి ఇంపార్టెన్స్ చేయకుండా నీ సొంత పనులకు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ నిన్ను కరెక్షన్ చేసుకోబట్టి ఫస్ట్ చాప్టర్ మొత్తం నీకు ఏదున్నా తృప్తి ఉండదు. ఎందుకు తెలుసా? నీకు దేవుని కోసం ప్రతిదీ తెలుసు కూడా నీ పనిలో నువ్వు ఉంటే ఎట్లా? దేవుడు చెప్పమని దేవుడు అంటలే కదా, నీ పని నువ్వు చేసుకో. దట్టు గాడ్స్ పని కూడా, దేవుని యొక్క పని కూడా చెయ్యాలి, కంపల్సరీ చెయ్యాలి. ఎందుకంటే నువ్వు దేవుని తెలుసుకున్నావు. నీ యొక్క వాగ్దానం ఏంది? సర్వలోకానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి. అది నీ వాగ్దానము. నీకు వాగ్దానం ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటుండే తెలుసా? నీకు నేను తోడై ఉంటాను, భయపడకు, నువ్వు ధైర్యంగా వెళ్ళు, నీకు తోడంటే ఎన్ని కష్టాలు వచ్చినా నీకు తోడై ఉంటాను. అప్పుడే కదా నీకు తెలిసేది, నీకు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అయినది. ఇప్పుడు మనము ప్రాక్టికల్ గా చూసుకుందాం. నీకు వండుతుంటేనే కదా నీకు వచ్చేది. ప్రాక్టీస్ చేస్తుంటే ఏదైనా వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. అందుకే దేవునిలో పని కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంటేనే మనకు తెలుస్తుంది. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, అట్లా మనం దేవునిలో దాటుతూ ఉంటాం అనమాట. లేదు ఒకటేసారి నువ్వు షార్ట్ కట్ లో పరిగెడతామంటే అది కుదరదు. సైకిల్ నేర్చుకుంటప్పుడు కూడా మనము కింద పడి పైన పడి దెబ్బలు తాకించుకొని నేర్చుకుంటాం. అరే నెక్స్ట్ టైం ఇక్కడ దెబ్బ తాకింది నాకు, నేను జాగ్రత్త పడాలి. ఎస్ రైట్, నువ్వు జాగ్రత్త పడతావు. దేవుని యొక్క వాక్యం కూడా, దేవుని యొక్క అత్త కూడా నువ్వు జాగ్రత్త పడాలి. దేవుని యొక్క పనిని నువ్వు సక్రమంగా చెయ్యాలి అనే యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి ఈ 2వ వచనం కూడా, ఈ 12 మొదటి ఉదయం 12 వచనం కూడా, ద పీపుల్ ఒబే ద లార్డ్స్ కమాండ్. అంటే అగ్గైకి చెప్పిన భక్తుడు అక్కడ వాళ్ళకి చెప్పిన ప్రజలు వాళ్ళు ఒబే చేసినారు. కాబట్టి చూడండి 12 నుంచి 15 వరకు చూడండి, మీరు కావాలంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. సిస్టర్ ఒకసారి తెలుగులో చదవండి. హగ్గై మొదటి అధ్యాయము 12 నుంచి 15 వరకు ఏం రాయబడిందంటే, ద పీపుల్ ఒబే ద లార్డ్స్ కమాండ్. Then Zerubbabel and Joshua, all the people who had returned from the exile in Babylonia, did what the Lord their God told them to do. They were afraid to obey the prophet Haggai, the Lord messenger. Then Haggai gave the Lord message to the people. He will be with you. That is my promise. 13వ వచనం మనం తెలుగులో చదువుతుంటే చదవండి. చూడండి దేవుడు యొక్క వాగ్దానం నీకు ఏమిస్తున్నాడంటే, he will be with you. దట్ ఈస్ మై ప్రామిస్.
The Lord inspired everyone to work on the temple. Zerubbabel, the governor of Judah, Joshua the high priest, and all the people who had returned from the exile, they began work on the temple of the Lord Almighty their God on the 24th day of the 6th month of second year. అని క్లియర్ గా రాయబడింది. చూడండి 13వ వచనం ఎవరన్నా తెలుగులో చదువుతుంటే చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా దూత అయిన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటింపదేమనగా, నేను మీ తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇది యెహోవా వాక్కు అంటే దేవుడు ఒక వాగ్దానము, దేవుని యొక్క ప్రామిస్ అని చెప్తుంది క్లియర్ గా. సో మీరు భయపడద్దు, నాకు అది లేదు ఇది లేదని భయపడద్దు. దేవుడు నువ్వు వెళ్ళు, నువ్వు నాకు ఒక స్టెప్ ముందుకే నీకు నేను 5 స్టెప్పులు సిద్ధపరుస్తాను, నీ మార్గము నేను సరళపరుస్తానంటున్నాడు, నీ యొక్క మార్గం క్లీన్ చేస్తానంటున్నాడు. దేవుడు యొక్క పని చేస్తే, దేవుని యొక్క ఇంపార్టెన్స్ ఇస్తే దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తానంటున్నాడు. అందుకే నువ్వు వెళ్ళి చెప్పు. ఇక్కడ మనం హగ్గయి గ్రంథంలో మందిరం కోసం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇప్పుడున్న కాలంలో మనం ఆత్మల కోసం మాట్లాడుకోవాలి. ఎన్ని ఆత్మలు సంపాదించినామో, ఎంతో మందికి సువార్త చెప్పినామో, ఎంతో మందిని దేవుని యొద్దకు తీసుకొచ్చినామో, అది మనకు కావాల్సిందనమాట. అందరూ ఎక్కిరిస్తారు, అరే నువ్వేం చెప్తావు, డిస్కరేజ్ ఎప్పుడు కావద్దు. ఈ హగ్గయి 2వ గ్రంథం మొత్తము డిస్కరేజ్మెంట్ కోసం ఉంటుంది. అంటే సొలొమోను రాజు కట్టిన మందిరము ఇప్పుడు జెరుబ్బయలు కట్టిన మందిరానికి పెద్దోళ్ళు ఏమంటున్నారు అంటే ఆ రెండవ అధ్యాయంలో, మేము అప్పుడు కట్టిన చూసింది వేరు, ఇప్పుడు నువ్వు కడుతున్నది మందిరము వేరు అని అతన్ని డిస్కరేజ్ చేశారనమాట. అట్లా చేయకూడదు అనేసి దేవుడు, నువ్వేం డిస్కరేజ్ కాకు జెరుబ్బయలు, నువ్వు వెళ్ళు. హగ్గయి ప్రవక్త ద్వారా మాట్లాడి జెరుబ్బయలు నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళు, నీ పని నువ్వు చేసుకో, నేను నీకు తోడై ఉంటాను. ఐ ప్రామిస్ దట్ ఐ వుడ్ ఆల్వేస్ బి విత్ యూ. 4వ వచనం చూడండి, రెండవ అధ్యాయము 4వ వచనం. హగ్గయి 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. బట్ నౌ డోంట్ బి డిస్కరేజ్ ఎనీ వన్ ఆఫ్ యూ, డూ ద వర్క్, ఫర్ ఐ ఆమ్ విత్ యూ. When you came out of Egypt, I promised that I would always be with you. I am still with you, so do not be afraid. చూడండి, హగ్గయి 2వ గ్రంథము 4:5 చూసుకుందాం. చూడండి తెలుగులో. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టివారు ఇది కనబడుచున్నది, దానితో ఇది ఎందుకు పోలినదై దానితో తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చిన దేమనగా, జెరుబ్బయలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడైన యెహోజాదాకు కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము, దేశములోనున్న సమాజ జనులారా ధైర్యము తెచ్చుకొనుము, పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది సైన్యములకు అధిపతి అగు యెహోవా వాక్కు. థ్యాంక్స్. చూడండి, దేవుని యొక్క పని చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు, నువ్వు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, నీ వెంటనే ఉన్నాను, నువ్వు ముందు అంటే భయపడకుండా ముందుకు వెళ్ళు. నీకు దేవుని ఒక వాక్యం క్లియర్ గా స్పష్టంగా సెలవిస్తుంది అనమాట. నిన్ను నా మాట వింటే నిన్ను ఎట్లా బ్లెస్సింగ్స్ ఇస్తానో కూడా ఈ యొక్క గ్రంథంలో మనకు తెలియబడుతుంది. అయితే చూడండి, ఇప్పుడు మనము మొత్తం ఈ రెండు గ్రంథాల్లో మనం ఫస్ట్ వన్ కరెక్షన్ చూసుకున్నాం. కరెక్షన్ అంటే నువ్వేం చేస్తున్నావో నువ్వు తెలుసుకో. ఫస్ట్ నీ ప్రయత్నాన్ని దేవుని పట్ల చూపించమని దేవుడు కోరుతున్నాడు. నీ పన్ను నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటుంటే దేవుడు ఏమంటున్నంటే నువ్వు ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తే, దేవుని పనిని నువ్వు చేస్తే దేవుడు నీ యొక్క పనిని చేస్తానని చెప్తున్నాడు. అది 2వ చాప్టర్ వచ్చేసరికి వాళ్ళు ఎంకరేజింగ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంకరేజింగ్ విషయంలో నేను ఒక చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు వాక్యం ఆన్లైన్ లో చెప్పడానికి నేను సిగ్గుపడేవాడిని, భయపడేవాడిని. ఇప్పుడు నేను ధైర్యంగా ఎక్కడైనా వాక్యం చెప్పగలను, పాస్ట్ చూసి బోధించగలను. ఎందుకంటే నేను ఆ విధంగా నాకు ఎంకరేజ్మెంట్ చేసారు వాళ్ళు, బ్రదర్స్ సిస్టర్స్ నాకు ఆ విధంగా
నా వెనుకున్న బ్రదర్స్, నా ముందున్న బ్రదర్స్ నాకు ఎంకరేజ్మెంట్ చేశారు. బ్రదర్ నువ్వు కూడా చెప్పాలి, నువ్వు చేయగలవు అనేసి నన్ను ఎంకరేజ్మెంట్ చేసిన. ఎవరు డిస్కరేజ్ చేయలే. బ్రదర్ నువ్వు చెప్పు, ఎవరు నీ వాక్యం అర్థం కాదు, వినరు, చేయడానికి కాదు. మన 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 గ్రూప్ లో నచ్చినది ఇది ఒకటి, ఒకరినొకరు సహాయపడితే ఎంకరేజ్మెంట్ చేసుకుంటారు. అటు ఇటు వస్తాయి అనుకో, అవంతా పట్టించుకోకూడదు మనం. ఎందుకంటే అవి సాతాన్ చేత చేయబడ్డ కార్యాలు. అవి మనం అంటే అవి మన విశ్వాసాన్ని మీద దెబ్బ కొడతాయి అనమాట. అటువంటి మాటలు మనం వినకూడదు, పట్టించుకోకూడదు. దేవుని యొక్క మాట విని, ఒక వాక్యాన్ని విని మనం ముందుకు వెళ్తుండాలి. చూడండి, వేరే చర్చెస్ లో నేను ఇట్లా చూడాలి. వేరే చర్చెస్ లో చెప్పిన వాళ్ళే చెప్తుంటారు, ఆ ట్రెజరర్ లేకుంటే ఆ ఇంపార్టెంట్ పీపులే చెప్తుంటారు, విఐపి అంటారు కదా, వాళ్ళే చెప్తుంటారు. కనీసం కింద కూర్చోడానికి ఎప్పుడు వాక్యం ఇవ్వరు. అక్కడ రానికి కూడా అవకాశం ఉండదు వాళ్ళకు. అక్కడి నుంచి అక్కడికే చెప్పులు ఉప్పి కూర్చోవాల కింద, అటు నుంచి అటు వెళ్ళిపోవాలి. ఏ రోజు నువ్వు వచ్చి వాక్యం చెప్పు, ఏ రోజు నువ్వు ఈరోజు చెయ్యాలనేసి నీకు ఇవ్వరు. నీ యొక్క సమాధానం కూడా వాళ్ళు పట్టించుకోరు. అలాంటి సమాజంలో మనం ఉన్నాము, అలాంటి సమాజ మందిరంలో మనం ఉన్నాము. వాళ్ళు అంతగా వాళ్ళు నేను డిస్కరేజ్ చేస్తారు. ఈమెకి ఏం రాదు, వాళ్ళే చెప్పాలంట, వీళ్ళే ప్రార్థన చేయాలంట అని అక్కడ వాళ్ళు చెప్తుంటారు. కానీ మన దగ్గర అట్లా కాదు. ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ గాడ్స్ వర్డ్, ఎవ్రీ వన్ షుడ్ టీచ్ ఈస్ టీచింగ్స్, ఎవ్రీ వన్ షుడ్. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు దేవుని యొక్క సువార్తకు తయారు కావాలి, కంపల్సరీ కావాలి. దేవుని యొక్క పనిని ఖచ్చితంగా చెయ్యాలి. వేరే వాళ్ళు చెప్తారు నువ్వు దేవుని నమ్ముకుంటే చాలు అంటారు. కానీ నువ్వు దేవుని నమ్ముకొని ఉండితే అది ఫలితం ఏమని ఇస్తుందా? నువ్వు వేసే విత్తనము అది ఫలించలే, బహుగా ఫలించాలే, విస్తారమైన ఫలితంగా ఉండాలి. అది విత్తనము. దేవుని యొక్క మాటలు ఇతరులకు నాటుతుంటేనే తెలిసేది, వాళ్ళకు వచ్చే అనుభూతి, ఎక్స్పీరియన్స్ తెలిసేది. నువ్వు ప్రతి సండే అంటే క్రీస్తులకు ఉండి ప్రతి సండే నీ నెల చేయాలి, వెళ్ళిపోవాలన్నది కాదు. దేవుని యొక్క సువార్త ఖచ్చితంగా చేయాలి, దేవుని యొక్క పనిని నెరవేర్చాలి, దేవుని యొక్క పనికి ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి. దేవుని యొక్క పని చేయకపోతే నీకు ఏది సమృద్ధిగా ఉండదు, అస్సలు ఉండదు. ఆ 4 గోడల మధ్యలో దేవుని యొక్క సువార్త బంధించబడకూడదు. ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి వెళ్తుండాలి, అది ఓవర్ ఫ్లో అవుతుండాలి, ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతుండాలి సువార్త అనేది. నువ్వే ప్రార్థన చేసుకుంటే నీ యొక్క ప్రార్థన ఇతరులకు కూడా నేర్పాలి, నీకు తెలిసిన విషయాలు ఇతరులకు కూడా చెప్పాలి. ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడు, అతను నేర్చుకొని స్టూడెంట్స్ కి అందరికి చెప్తాడు. లేదు అతనే పెట్టుకుంటే ఆయనకు ఒక బాధ్యత ఇచ్చినారు, నువ్వు పిల్లలకు చెప్పాలే, ఆయన డ్యూటీని సరిగా చెయ్యాలి. లేకపోతే ఏమవుతారు, పిల్లలు ఫెయిల్ అవుతారు. సేమ్ ఇదే పని నీకు దేవుడు అప్పగించాడు. నువ్వొక్క టీచర్వి, దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. కాబట్టి ఆ స్టూడెంట్స్ పాస్ కావాలంటే నువ్వు దేవుని యొక్క ఆత్మలను కనుక్కోవాలి, కాపాడాలి. దాన్ని దేవునికి ఒక విత్తనాన్ని దేవుని యొక్క దగ్గరికి తీసుకురావాలి. ఒకరిని చెప్పకపోతే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, పాస్ కారు. వాళ్ళు పాస్ కావాలంటే నీ యొక్క ప్రయత్నము సఫలపరచుకోవాలి, అంటే సక్సెస్ఫుల్ చేసుకోవాలి నీ యొక్క ప్రయత్నము. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు క్లియర్ గా, సకల జనులకు నా సువార్త ప్రకటించండి, అక్కడ కూర్చుంటే కాదు. దాన్ని చేయడం వల్ల టీచర్కి ఏమొస్తుంది? వేతనం వస్తుంది, అంటే జీతం వస్తుంది. మంచి చెప్తే ప్రమోషన్ వస్తుంది. సేమ్ ఇక్కడ అప్లై చేసుకోండి, దేవుని యొక్క సువార్త అప్లై చేస్తే నీకు ప్రమోషన్ వస్తుంది, ఒక స్టెప్ నుంచి ఒక స్టెప్ వరకు. దేవుడు నిన్ను ఆ విధంగా ఆశీర్వదిస్తాడనేసి 2వ చాప్టర్ నుంచి 15th నుంచి 2nd చాప్టర్ లో, అంటే 2వ అధ్యాయంలో 15 నుంచి 23 వరకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మామూలుగా ఉండవు ఆ బ్లెస్సింగ్స్. అది ఎంతగా బ్లెస్సింగ్స్ అంటే నీకు దేవుని యొక్క బ్లెస్సింగ్స్ డబల్ త్రిబుల్ ఉంటుంది అనేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, దేవుడు జెరుబ్బాబెలుని ఎట్లా దీవించిండో మీకు చెప్పమంటారా? ఫస్ట్ దానికన్నా ముందు హగ్గయి 2nd చాప్టర్ 18th వర్స్ నుంచి 19th వర్స్ వరకు మనం చూసుకుందాం. చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్ గా ద బ్లెస్సింగ్స్ ఇక్కడ ఎందుకు దేవుడు క్లియర్ గా ఎట్లా పోలుస్తున్నాడో ద బ్లెస్సింగ్స్ కోసము. మీరు చూడండి, తెలుగులో చదవండి, లేకపోతే నేను ఇంగ్లీష్ లో నేను చదువుతాను. టుడే ఈస్ ద 24th day of the 9th month, the day that the foundation of the temple has been completed. See,
వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ నౌ ఆన్. దేవుడి యొక్క ఫౌండేషన్ నీకు అప్పగిస్తున్నాడు. జెరుబాబెల్కి ఎట్లయితే అప్పగించిండో, దేవుని యొక్క ఫౌండేషన్ అంటే పునాది నీకేస్తా అంటుండు, ఫినిష్ కూడా నీకేస్తా అంటుండు. అది దేవుని యొక్క గొప్పతనం. అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు దేవుడు. నువ్వు ఈ పునాది వేయాలి కంపల్సరీ. ఆ పునాది తరతరాలు నిల్చబడి ఉండాలి. ఆ విత్తనము నిల్చబడి ఉండాలి. చూడండి, నేను 2 కాంటాక్ట్స్ లో చెప్తున్నా. అటు ఓల్డ్ టెస్టిమెంట్ టెంపుల్ రీబిల్డ్ కోసము, ఇప్పుడు న్యూ టెస్టిమెంట్ ప్రకారము ఆత్మలను ఫౌండేషన్ చేయడానికి చెప్తున్నాను నేను. ఎవరైనా తెలుగు చదువుతుంటే చదవండి. 19వ వచనం చూడండి, 19th వర్స్. ఆల్ థాట్ దేర్ ఈస్ నో క్రాప్ లెఫ్ట్ అండ్ ద గ్రేప్ వైన్స్, ఫిగ్ ట్రీస్, పొమగ్రానేట్స్ అండ్ ద ఒలివ్ ట్రీస్ హ్యావ్ నాట్ యెట్ ప్రొడ్యూస్, యెట్ ఫ్రమ్ నౌ ఐ విల్ బ్లెస్ యూ అని చెప్తుంది వాక్యం క్లియర్ గా. హగ్గై 2వ గ్రంథము 2వ అధ్యాయము 18-19 వర్స్. తెలుగులో చదువు సిస్టర్, తెలుగులో చదువుతూ చూడండి. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందు మీరు నెల 24వ దినమునందు అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటు నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కోటలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్టునైనను, అంజూరపు చెట్టునైనను, దానిమ్మ చెట్టునైనను, నన్ను ఒలివ చెట్టునైనను ఫలించకపోయేను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను. చూడండి, దేవుని యొక్క వాక్యము క్లియర్ గా చెప్తుంది. చూడండి ఎట్లా బ్లెస్సింగ్స్ ఇస్తాడంటే, అవి ఫలించకపోయినా నేను మిమ్మల్ని ఫలింప చేయిస్తాను. అంటే ఇవి గ్రేప్ వైన్ అంటే ఎట్లుంటది? గ్రేప్ వైన్ ఈగా పారుతుంటది. ఈ ఫిగ్ ట్రీ, ప్రొమగ్రానేట్స్, ఆలివ్ ట్రీస్ ఇవన్నీ దేవుని యొక్క వాక్యానికి దగ్గరగా ఉన్నాయి. అవి ఎంత రుచిగా ఉంటాయి అంటే ప్రొమగ్రానేట్స్, ఆలివ్ ట్రీస్. ఇప్పుడు బయట ఆలివ్ ఆయిల్ చాలా కాస్ట్లీ. అంతగా నిన్ను దానికంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తాడంట దేవుడు. దేవుని యొక్క పనిని చేయకపోతే ఆశీర్వాదం ఉండదు. అంటే ఎప్పుడు నీ మటుకు నీకే ఉంటది. నువ్వు తిన్నా తృప్తి ఉండదు, నువ్వు ఏం సంపాదించుకున్నా నీకు తృప్తి ఉండదు. నువ్వు సంపాదించిన చిల్లి గవ్వ కూడా నీకు, మనం అచ్చతమైన తెలుగులో చెప్పాలంటే నీకు అర్కత్ బర్కత్ ఉండదు. అది నేను చెప్పాల్సిందంటే అచ్చమైన తెలుగులో. అర్కత్ బర్కత్ మనకు కావాలంటే దేవుని యొక్క పనిని చెయ్యాలి, చెప్పాలి, సంపాదించాలి. ఎందుకు ఈ వాక్యం నేను క్లియర్ గా చెప్తున్నా అంటే, మనం మొదటి అధ్యాయం మంచి క్లియర్ గా చూస్తున్నాం. ఎంతున్నా మనకు తృప్తి ఉండదు, కానీ దేవుడు మన దగ్గర ఉంటే మనకు తృప్తి. చిన్న దాంట్లోనూ మనకు అభివృద్ధి కనబడుతుంది. చిన్న దాంట్లోనే మనకు అభివృద్ధి అనేది బాగా మనకు కనబడుతుంది. కాబట్టి ఇంకోటి చూడండి, ఈ జెరుబాబెల్ని ఎట్లా దీవించిండు దేవుడు. ద లార్డ్ ప్రామిస్ టు జెరుబాబెల్. మీరు చూస్తారా జెరుబాబెల్ని ఎంతగా దీవించిందంటే దేవుడు. చూడండి 21వ వచనము. ఆన్ ద సేమ్ డే the 24th of the month the Lord gave Haggai a second message. 21 చూడండి ఇప్పుడు. For Zerubbabel the governor of Judah, I am about to shake heaven and earth and overthrow kings domes and end their power. అంటే నీకు దేవుడు ఎట్లాంటి పవర్ ఇస్తున్నాడు తెలుసా? ఈ రాజ్యాలు నీ దగ్గరికి రావు, నేను వీటిని షేక్ చేసేస్తా, నువ్వు ముట్టుకోవు. నువ్వు నీకంటే పవర్ఫుల్ గా ఉండొచ్చు వాళ్ళు. అంటే దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుందంటే, దేవుని చేత నువ్వు ఎంచబడినవు, నువ్వు భయపడకు. నీకంటే వాళ్ళు పవర్ఫుల్ ఉండొచ్చు, బయట పొలిటికల్ అపోజిషన్ నీకు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, కానీ నేను నీకు తోడని ఒక్క మాట చెప్తే అవన్నీ కూలిపోతే నీ దగ్గర. కానీ దేవుడి యొక్క ప్రామిస్ ఏం చెప్తున్నాడు? 23వ వచనం చూడండి. ఆన్ ద డే ఐ విల్ టేక్ యూ జెరుబాబెల్ మై సర్వెంట్ అండ్ ఐ విల్ అపాయింట్ యూ టు రూల్ ఇన్ మై నేమ్. ఇంగ్లీష్ లో మంచిగా ఉంది చూడండి. దేవుని యొక్క నామం కొరకు దేవుని యొక్క నామం కోసము నిన్ను ఎంచుకున్నాను. అంటే దేవుని యొక్క సువార్త కొరకు చూస్ చేసుకున్నాను. క్లియర్ గా కనబడుతుంది. యు ఆర్ ది వన్ ఐ చూస్, ద లార్డ్ ఆల్మైటీ హస్ స్పోకెన్. అంటే చూడండి, దేవుని యొక్క పనికి నేను ఫుల్ రెస్పెక్ట్ గా నిన్ను ఎంచుకున్నాను అనేసి చెప్తుంది. ఇప్పుడు తెలుగులో చదువుతాం చూడండి. హగ్గై 2nd చాప్టర్ 23వ వచనం, 23rd వర్స్. నా సేవకుడైనను నా పల్లి మేలు కుమారుడైన జెరుబాబెలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీర్చుకొని ముద్ర మంగరముగా
చేతును. ఇది సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చూడండి, దేవుడు ఏం చేస్తున్నట, ఒకప్పుడు రాజు ఉంగరం తీసుకొని ముద్ర వేసి ఏమైతుంది తెలుసా? ఖచ్చితంగా పాటించాలి. అదే దేవుడు జెరుబాబెల్ కి వాగ్దానం చేసినాడు. ద లార్డ్ ప్రామిస్ టు జెరుబాబెల్. ప్రామిస్ చేసిన దేవుడు, నిన్ను దేవుని యొక్క సేవ అట్లా చేస్తే నీకు ప్రామిస్ చేస్తాను అంటున్నాడు. నువ్వు భయపడకు, నీకు నేను తోడై ఉన్నా అనేసి మనం 2-3 సార్లు చూసుకున్నాం. నీ ప్రవర్తన నువ్వు కరెక్షన్ చేసుకోవాలి. దేవుని నువ్వు పని చేస్తే నువ్వు దేవుని యొక్క పని చేస్తే దేవుడు నీ యొక్క పని చేస్తాడని వాక్యం చదివిస్తుంది. దేవుని యొక్క వాక్యము విని నువ్వు ఒబే అయితే దేవుడు నీ యొక్క పనిని చేస్తానంటున్నాడు, బ్లెస్సింగ్స్ ఇస్తానంటున్నాడు. నీ మాటే శాసనం అని చెప్తున్నాడు జెరుబాబెల్ కి. నువ్వు రూల్ చేస్తాను అని చెప్తున్నాడు. నిన్ను ఎంచుకున్నాను, నువ్వు అక్కడ అంతయు ఫలిస్తావు అనేసి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. నిన్ను ఫలింప చేస్తాను అంటున్నాడు దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఈ జెరుబాబేలు అంటే వంశవాళి మీకు తెలుసా? జెరుబాబేలు వంశవాళి మనకు యోసేపు మరియమ్మ వంశవాళిలో మ్యాచ్ అవుతుంది. ఎందుకో తెలుసా? ఇతను జెరుబాబెల్ ఈ వంశవాళి నుంచే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినారన్నమాట. చెప్పాలంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూడండి కావాలంటే మీరు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. యూదులు బబులోను కొనబడిన కాలంలో ఏషయ్య యోనాను అతన్ని సహోదరుడైన కనెను. బబులోను కొనబడిన తర్వాత యోకాను శైలి మేలు కనెను. షేమేలు జెరుబాబెలును కనెను. జెరుబాబెలు అబిహాదును కనెను. అబిహాదు ఏమి కనెను. ఏలెము ఆజోరును కనెను. చూడండి, మత్తయి సువార్త ఇది మనకు అంటే ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి మనం ఇదివరకు చూసినాం. 400 years గ్యాప్ లో ఉంది. లాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జెరుబాబేలు మత్తయి సువార్తలో కనబడుతున్నాడు. మత్తయి సువార్తలో మనకు రాయబడిందంటే అంటే దేవుని యొక్క అంటే దేవుడు ఎంచుకున్న ఈ జెరుబాబేలు రాజుల వంశం నుంచి వచ్చిన వాడు. అందుకే దేవుడు ఆ వంశాన్ని ఎంచుకొని ఆ వంశం నుంచి వచ్చిన వాడు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారు. కాబట్టి మీకు లూకా సువార్త 3వ అధ్యాయము 27వ వచనం కూడా రిపీట్ అయి ఉంది. సేమ్ లూకా సువార్త 3వ అధ్యాయం 27వ వచనం కూడా మీరు ఫ్రీ టైంలో చదువుకోండి. మత్తయి సువార్త 1:12, లూకా సువార్త 3:27 మీరు మ్యాచ్ చేసుకోండి, సేమ్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పదలసినది ఏంటంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంది? దేవుడు నీకు పునాది ఇస్తా అంటున్నాడు. కాబట్టి నువ్వే పునాది వేయాలి, నువ్వే ఫినిష్ చేయాలి. దాన్ని మధ్యలో వదిలిపెట్టకూడదు. పునాది వేసిన వాడు మధ్యలో వదిలిపెడితే ఏమవుతుంది మీరు చెప్పండి? ఒకవేళ ఫౌండేషన్ చేసి వదిలేస్తే ఏమవుతుంది? దేవుని యొక్క పని ఆగిపోతుంది. అది మనం కంప్లీట్ చేయాలి కంపల్సరీగా. దేవుని పునాది నీకు అప్పగిస్తున్నాడు, ఫినిష్ కూడా నువ్వే చేయాలి. కాబట్టి మనం ఈ గ్రంథంలో ఏం నేర్చుకోవాలి? ప్రాక్టికల్ అప్లికేషన్స్ మనం ఏం చూసుకోవాలి చూడండి. ఫస్ట్ ఇంపార్టెన్స్, దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వీ నీడ్ టు చెక్ అవర్ ప్రయారిటీస్. ఫస్ట్ ఇంపార్టెన్స్, దేవుని యొక్క పనికి ప్రాధాన్యత ఇవ్వాలి. నెక్స్ట్ కాంప్రమైజ్, ఏ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు. దేవుని యొక్క పనిని కంపల్సరీ ముగించాలి. అయ్యో నాకు అది ఉంది ఇది ఉందని చెప్పకూడదు. కాంప్రమైజ్ ఏ విషయంలో కాకూడదు. మనకన్నా చెప్తుంటే ఏ విషయంలో మనకి కాంప్రమైజ్ కాకూడదు. ఆ పన్ను అడ్డుగా ఉంది, ఈ పన్ను కాంప్రమైజే కావద్దు. నీకు దేవుడు ఇచ్చిన పునాది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నీకు ధైర్యం కావాలి. ఆ నీ ధైర్యానికి దేవుడు తోడైతే ఇక నువ్వు విజయవంతుడివి, నువ్వు విక్టరీ అన్నమాట. కాబట్టి మనకి ఏం కావాలి? వీ నీడ్ టు చెక్ అవర్ ప్రయారిటీస్ లో ఇంపార్టెన్స్ టు గాడ్. కాంప్రమైజ్ కావద్దు, కరేజ్ ఉండాలి. కరేజ్ ఎందుకు కావాలి తెలుసా నీకు? నీ యొక్క శత్రువులు ఎటు నుంచైనా దాడి చేయొచ్చు, నిన్ను ఏ విధంగా అయినా ఏ వీక్నెస్ అయినా నీకు కొట్టొచ్చు. కాబట్టి నీకు ఆ కరేజ్ కావాలి, కంపల్సరీ ధైర్యంగా నిలబడాలి. నువ్వు దేవుని యొక్క బిడ్డను నేను, నీకు ఎటువంటి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నువ్వు దేవుని యొక్క పునాది మీద నిలబడాలి. అదే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు కొంచెం తప్పుకుందాం అనేస్తే దేవునికి నువ్వు అవమానపరిచినట్టే. యోబు చూడండి, ఎంత అవమానించినా అలా భార్య కూడా దూషించింది తనని. నువ్వు చనిపో అనేసి దూషించింది.
అయినా కానీ సొంత భార్యనే అట్లా చెప్తుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది కదా. అందుకే దేవునికి ఎంత దూషణ వచ్చినా కానీ దేవుని పట్టుకొని ఉన్నాడు. అట్లా మనం దేవుని గెలిపించాలి. మనం దేవుని యొక్క ఇష్టమైన పనిని చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటంటే దేవుడు నిన్ను అబండెంట్ గా దీవిస్తాడు. దేవునికి చాలా దేవునికి ఇష్టమైన అర్పణ ఏంటి, మనం ఫస్ట్ గా మనం చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవునికి ఇష్టమైన అర్పణ ఒబీడియన్స్, వాక్యానికి విధేయత చూపడం, లోబడటం. అది దేవునికి ఇష్టమైన మంచి అర్పణ అది. కాబట్టి దేవుని యొక్క పని మనము ముందు చూపుతో మనం కొనసాగించాలి. కష్టాలు వస్తాయి నిజంగా, ఎవరైనా కష్టాలు పడుతుంటారు, కష్టాలు వస్తుంటాయి. కాబట్టి మనం ఏం పట్టి వెనుకకే మనకు పాట కూడా ఉందిగా, మనము ముందుకే నడిచేద్దాం, వెనుకకు తిరిగి చూడకూడదు. మనం ముందుకే వెళ్ళాలి, యుద్ధంలో ముందుకే వెళ్ళాలి, వెనుకకు తిరిగి వెళ్ళకూడదు. మనం ముందుకే దేవుని అడుగుజాడులో మనం నడవాలి. కాబట్టి దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, దేవాన్ని పాదం కొందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఈ యొక్క వాక్యం చేత మాతో మాట్లాడినావు తండ్రి ప్రభా. హగ్గై భక్తుడితో మాతో మాట్లాడినావు ప్రభా. మేము ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి నీ నామాన్ని అని విశ్వసిస్తున్నాం తండ్రి ప్రభా, నమ్ముతున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క ఈ యొక్క 2 చాప్టర్స్ వల్ల మాకు నేర్పించడం నీకు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య, మాకెంతున్నా మేము యేసయ్య మరి మాకెంత ఇచ్చినా మాకు సరిపోతుంది నేను యేసయ్య ప్రభా. అదే మీరు మాకు తోడై ఉంటే అది కొంచెమైనా మాకు అభివృద్ధిగా కనబడుతుంది తండ్రి ప్రభా. దాని కొరకు నీకు వందనాలు. ఈ రోజు నుంచి మీ పని చేయుటకు మేము నేర్చుకుంటాం తండ్రి ప్రభా. మీకు ఇంపార్టెన్స్ ఇస్తాం తండ్రి ప్రభా. ఆ పనిని కొనసాగిస్తాం. పునాది వేసి ఫినిష్ అయ్యేంత వరకు ఆ పనిని మేము కొనసాగిస్తాం తండ్రి ప్రభా. మీరు మాతోటి ఉంటానన్నారు, భయపడకు, నేను మీకు ఎల్లప్పుడూ తోడై ఉంటాను సెలవిచ్చిన వాగ్దానం ఇచ్చిన మా దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య, అదే విధంగా ప్రభా మళ్ళీ బహు ఆశీర్వదిస్తా అంటున్నావు తండ్రి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి ప్రభా. యేసయ్య, అదేవిధంగా ప్రభా మేము ఎటువంటి విషయాలు కాంప్రమైజ్ కాకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి తండ్రి ప్రభా. యేసయ్య, మేము వెనకకి వెళ్ళి తిరిగి చూడకూడదు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. అదేవిధంగా ప్రభా మా లైఫ్ కరెక్షన్ అంటే ఏదో మనం నేర్చుకున్నాం తండ్రి ప్రభా. ఈ యొక్క బ్రదర్స్ సిస్టర్స్ నుంచి మాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది. యేసయ్య, మేము నేర్చుకోగలుగుతున్నాము, ముందుకు వెళ్తున్నాము, నీకు సువార్త ప్రకటిస్తున్నాము. యేసయ్య, ఇతరులకు చెప్పబడుతుంది తండ్రి ప్రభా. ఇటువంటి వరకు నీకు వందనాలు. కేబీపీ యొక్క ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ ని దీవించి ఆస్వాదించండి. మరి ప్రభా ఆన్లైన్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కుటుంబాలకు శాంతి సమాధానం దయచేయండి, వాళ్ళకు అవసరతను తీర్చమని కోరుతున్నాం తండ్రి ప్రభా. మరి వాక్యం మీకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ లార్డ్. బ్లెస్సింగ్ ఇచ్చేయండి అట్లా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రేమ, శాంతి, సమాధానము ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. సిస్టర్స్, ప్రైజ్ లార్డ్ అక్క. Lord. ప్రైజ్ లార్డ్ అక్క. అందరికీ ప్రైజ్ లార్డ్.